నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము, నీ పట్ల దేవునికి ప్రణాళిక ఉంది. ప్రియులారా, పుట్టక ముందే ఇర్మియా పిలువబడ్డాడు అని, పరిశుద్ధపరచబడ్డాడని, నియమించబడ్డాడని ప్రభు చెప్పాడు. కానీ ఇది ఇర్మియాకు మాత్రమే ప్రత్యేకం కాదు. బాప్తిస్మం ఇచ్చే యోహాను, యేసు ప్రభువారు, పౌలు అలాగే పిలువబడ్డారు. అలాగే నీవు కూడా పిలువబడ్డావు. ప్రియులారా, తల్లి గర్భంలో దేవుడు నిన్నెలా ఎరిగి ఉన్నాడో కీర్తన గ్రంథం 139వ సంకీర్తన 13 నుండి 16 వచనాలు బయలుపరుస్తుంది. పుట్టక ముందు కూడా నీవెలా ఉంటావో ఖచ్చితంగా ఆయనకు తెలుసు. రూపింపబడక ముందే నీ జీవితము గురించి ఆయన గ్రంథములో వ్రాయబడింది. నీవు అలా ఊడిపడలేదు. నీవు కోతుల నుండి పరివర్తన చెందలేదు. నీ పట్ల ప్రత్యేక ఉద్దేశ్యము గల, ప్రేమ గల దేవుని చేత సృష్టించబడ్డావు. ఈ జీవితంలో ఉద్దేశాలను నెరవేర్చడానికి ఆయన నిన్ను ప్రత్యేకమైన వరాలతో సృష్టించాడు. నీ పట్ల దేవునికి ప్రణాళిక ఉంది. ప్రియులారా, నీ జీవితం పట్ల ఉన్న దేవుని ఉద్దేశాలను నెరవేర్చడంలోనే సంతోషానికి, విజయానికి అతి గొప్ప అవకాశం ఉంది. ఇతర విషయాలను సాధించడానికి ఆయన తలాంతులను వాడొచ్చు. కానీ దేవుని కోసం, ఆయన పని కోసం సామర్థ్యాలను సమర్పించినప్పుడు అనుభవించినంతగా ఆయన అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని ఇతర విషయాల్లో అనుభవించవు. ప్రియులారా, నేనేమి చేయాలని దేవుడు కోరుతున్నాడో ఎలా తెలుస్తుంది అని విస్తుపోతూ ఉండొచ్చు. దానికి జవాబు నిన్ను నీవు సంపూర్ణముగా ఆయనకు సమర్పించుకోవడంలోనే ఉంది. దేవునికి పూర్తిగా సమర్పించుకున్నప్పుడు ఆయన నిన్ను పరిపూర్ణ ప్రణాళికలో నడిపించేలా పరిస్థితుల్లో కార్యం చేస్తాడు. ప్రియులారా, సమర్పించుకోవడం నీ భాగం, బయలుపరచడం ఆయన భాగం. నీ భాగాన్ని చేస్తే ఆయన తన భాగాన్ని చేస్తాడు. అప్పుడు దేవుని చిత్తములో ఉన్న వారికి మాత్రమే తెలిసిన నూతన నెరవేర్పును, ఆనందాన్ని అనుభవిస్తావు. కనుక నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అని గుర్తెరిగి ఆయనకు నిన్ను నీవు సమర్పించుకో. దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. తండ్రి, దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. దేవానికే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, ఈ సమయంలో ఎంతోమంది రక్షణ లేక నశించిపోతుండగా వారికి సంపూర్ణమైన రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. తండ్రి, చదువుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానమును వారికి ఇవ్వండి. జ్ఞాపక శక్తిని దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించి తండ్రి, వారికి నూతన ప్రభువ శక్తిని నాయన మీరు అనుగ్రహించండి. నాయన, ఇదిగో తండ్రి, వారి పరిచర్యలు, ప్రయాణములలో తోడై ఉండండి.
పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు వెంటకు వారికి దయచేయమని. తండ్రి, ఎంతమంది ప్రభు ఏ అవసరతలో ఉన్నారు, ప్రతి ఒక్కరి అవసరత మీరే తీర్చండి, తోడై ఉండండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక.